ఇక శివ బాలకృష్ణ ఆస్తులు 1000 కోట్ల పైనే. తెలంగాణ ఏపీలో 214 ఎకరాల సాగు భూములు. ఇక కేసీఆర్ పాలనలో ఉన్నటువంటి ఈయన 1000 కోట్ల ఆస్తులకు పడగలెత్తడం జరిగిన. అంత ముందుకు 100 కోట్లు మాత్రమే అనుకున్నాము, కానీ ఇప్పుడు విచారణ చేసిన తర్వాత 1000 కోట్లు అనేక మంది దగ్గర, ఆయన స్నేహితులు, ఆయన బంధువులు, ఆయన సోదరుని కూడా అరెస్టు చేయడం జరిగింది. అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో వేల ఎకరాలు, ఏపీతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి వేల ఎకరాలు ఆ భూములకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి చిట్టా ఉంది. ఈయన కూడా అనేక మందికి బినామీగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉందట. తెలంగాణలో ఏపీలో 214 ఎకరాల సాగు భూములు, 29 ప్లాట్లు, 7 ప్లాట్లు, ఓ ఖరీదైన విల్లు, బంధుమిత్రుల పేర్లతో కొనుగోలు, మరో 3 బినామీ అరెస్టుకు రంగం. ముగిసిన శివ బాలకృష్ణ కస్టడీ, సోదరుడి రిమాండ్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో బినామీల ఆస్తుల డంకా కదులుతుంది. ఆయన తన బంధుమిత్రుల బినామీగా పెట్టి తెలుగు రాష్ట్రాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూములను కూడబెట్టినట్లు ఏసీబీ నిగ్గు తేల్చింది. శివ బాలకృష్ణ కీలక బినామీ అయిన ఆయన సోదరుడిని అరెస్టు చేసిన ఏసీబీ మరికొందరు బినామీల ఆస్తులపై ఆరా తీస్తుంది. అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తుల కట్టలుగా బయటపడుతున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోను అతని ఆస్తులు ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ వర్గాలు చెబుతున్నాయి. శివ బాలకృష్ణ అక్రమార్జనతో ఇరు రాష్ట్రాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ఓపెన్ ప్లాట్లు, 7 ప్లాట్లు, ఓ ఖరీదైనటువంటి విల్లాను సంపాదించినట్లు తెలిపాయి. వీటి విలువ 500 కోట్లు ఉంటుందని నిగ్గు తేల్చాయి. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ 1000 కోట్ల పైనే ఉంటుందని అంచనా వేశాయి. శివ బాలకృష్ణ ఈ ఆస్తులను తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పేరిట కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం అతని సోదరుడు, కీలక బినామీ అయినటువంటి శివ నవీన్ కుమార్ ఏసీబీ అరెస్టు చేయగా మరో 3 బినామీ పట్టివేతకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. శివ బాలకృష్ణ స్నేహితులు, బంధుమిత్రుల ఆస్తులపైన ఏసీబీ ఆరా తీస్తుంది. శివ నవీన్ కుమార్ ను బుధవారం ఉదయం రిమాండ్ కు తరలించారు. అతని కస్టడీ కోసం వచ్చే వారం కోర్టులో పిటిషన్ వేయనున్నారు. కాగా ఏసీబీ బృందాలు బుధవారం హెచ్ఎండిఏ కార్యాలయంలో 3 రోజుల పాటు సోదాలు కొనసాగించాయి. రేరా కార్యాలయంలోనూ తనిఖీలు చేశాయి. జనగామ జిల్లాలో 102 ఎకరాలు శివ బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల్లోని 214 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్టు తేలగా వాటిల్లో సింహభాగం 102 ఎకరాలు జనగామ జిల్లా ఉన్నట్టు ఏసీబీ వర్గాలు గుర్తించాయట. ఆయన ఆస్తుల విలువ 1000 కోట్లకు చేరుకున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది.